2023 ఎన్నికల ఫలితాల్లో నరేన్ కొడాలి ప్యానెల్ విజయం సాధించింది. మొదటిసారి ఆన్లైన్ ద్వారా జరిగిన ఈ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ పోరులో నరేన్ కొడాలి టీంని విజయం వరించినట్లు ఎన్నికల కమిటీ అధ్యక్షుడు కనకం బాబు ఐనంపూడి ప్రకటించారు. తానా తదుపరి అధ్యక్షుడిగా వర్జీనియాకు చెందిన డాక్టర్ నరేన్ కొడాలి అని ప్రకటించారు. నరేన్కు 13,225 ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థి సతీష్ వేమూరికి 10,362 ఓట్లు లభించాయి. నరేన్ ప్యానెల్ నుండి కార్యదర్శిగా పోటీ చేసిన రాజా కసుకుర్తి విజయం సాధించారు. కోశాధికారిగా మద్దినేని భరత్ గెలుపొందారు. మొత్తానికైతే నరేన్ కొడాలి టీం విన్ అయ్యారండి. తన టీం నరేన్ కొడాలి టీంలో ప్రతి ఒక్కరు మెంబర్స్ ఆయన వచ్చేసి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా నరేన్ కొడాలి గారు విన్ అయ్యారు. తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా శ్రీనివాస్ లాగు, తర్వాత రవి పొట్లూరి గారు, మల్లికార్జున వేముల గారు, వీళ్ళు బోర్డ్ ఆఫ్ మెంబర్స్ డైరెక్టర్స్గా విన్ అయ్యారు. ఎగ్జిక్యూటివ్ కమిటీగా తర్వాత వచ్చేసి ఎగ్జిక్యూటివ్ కమిటీ రాజా కస్తూరి సెక్రటరీ, మన ట్రెజరీగా వచ్చేసి మధుసూన్ రావు గారు, వెంకట కోనగంటి జాయింట్ ట్రెజరర్గా, ఆ తర్వాత సునీల్ పంతారా జాయింట్ ట్రెజరర్గా, లోకేష్ కొనిదాల తను కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్గా, తర్వాత ఉమా గారు వచ్చేసి కల్చరల్ సర్వీస్ కోఆర్డినేటర్గా, ఉమెన్ సర్వీస్ కోఆర్డినేటర్గా సుహాని గారు, ఆ తర్వాత వచ్చేసి సతీష్ గారు వచ్చేసి కౌన్సిలర్ అట్ లార్జ్, ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్గా ఠాగూర్ మల్లినేని గారు, తర్వాత వచ్చేసి నాగా పంచమూర్తి గారు స్పోర్ట్స్ కోఆర్డినేటర్గా, ఫౌండేషన్ ట్రస్టీస్ వచ్చేసి రామకృష్ణ చౌదరి గారు, అల్లా భక్త బల్లారు, శ్రీనివాస్ కూకట్ల గారు, రాజా సురపనేని గారు, తర్వాత వచ్చేసి శ్రీనివాస్ ఎండుమురి గారు, వీరందరూ కూడా ప్యానెల్లో ప్రతి ఒక్కరు నరేన్ కొడాలి ప్యానెల్లో ప్రతి ఒక్క మెంబరు గెలిచారండి. ఆల్మోస్ట్ టీం వేమూరుతో ప్యానెల్తో కంపేర్ చేస్తే ఎలక్షన్స్ మాత్రం పోటాపోటీగా జరిగాయి. దగ్గర నరేన్ కొడాలి గారికి 13,000 ఓట్లు, తర్వాత నరేన్ కొడాలి గారికి 13,000 ఓట్లు, ఆ తర్వాత వచ్చేసి టీం వేమూరి ఆయన ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేసిన 10,000 ఓట్లు వచ్చాయి. బట్ ఎవరీ కోఆర్డినేషన్ అంటే అన్ని బోర్డ్ మెంబర్స్ పొజిషన్స్కి కూడా నరేన్ కొడాలి టీం ఘన విజయం సాధించని మనం చెప్పుకోవచ్చండి. ఇది నేను లక్ష్మణ్, బిగ్ టీవీ USA నుంచి తానా ఎలక్షన్స్ రిపోర్ట్ చేస్తున్నాను.